Thanks for watching BVR TV News. నల్వెల హనుమంతు నల్వెల సహజ జ్ఞాపకార్థం నా పేరు రవీందర్ నల్వెల రవీందర్. కిలవరంగల్ తూర్పుకోట ప్రాంతానికి సంబంధించిన నల్వెల హనుమంతు నల్వెల సహజ వారి కుటుంబ సభ్యులైన వారి నాన్నగారైన నల్వెల సహజ గారి నాన్నగారైన నల్వెల జయ రవీందర్ మా బాబాయ్ గారైన వారి కుటుంబం అంటేనే ఒక కాంగ్రెస్ పార్టీ. మన నల్వెల హనుమంత్ గారు ఆయన ఒక ఊకల్ సొసైటీకి చైర్మన్గా చేసిన క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతో మంది మామూలు సామాన్య కుటుంబాలకు కూడా వారికి ఆయన సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలు బలోపేతానికి చేసిన ఆ సేవలను గుర్తు చేసుకుంటూ నేను నా వంతుగా ఈ సమాజంలో నా వంతుగా నేను కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చిన మన నల్వెల రవీందర్ జయ దంపతులను అభినందిస్తూ అదేవిధంగా తాను ఈ సేవా కార్యక్రమం ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం కాదు, గతంలో మన మైసమ్మ గుడి కానీ హనుమాన్ టెంపుల్ కానీ మన కిలవరంగల్ తూర్పుకోట శ్మశాన వాటిక అంటే మన పోచమ్మ గుడి మన తూర్పుకోట శ్మశాన వాటికకు సంబంధించి అందరూ భాగస్వామ్యంలో నేనంటూ నాకు ఒక పెద్ద భాగస్వామ్యం ఇవ్వాలని దాంట్లో కూడా భాగస్వామ్యం చేసుకొని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఊరు బాగులా నేను కూడా నా వంతు ప్రయత్నం ఉండాలని ఈ చేసే కార్యక్రమాల్లో ఈరోజు తూర్పుకోట ప్రాంతంలో అంటే దాదాపు ఒక 4 లక్షల రూపాయలతో చేసే ఈ కార్యక్రమాన్ని నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన అందరూ ఉండాలనే దాని మీద ప్రతి బ్లాక్కు సంబంధించిన ఒక బ్లాక్ నుంచి 5-6 నిన్న మొన్న అందరికీ కూడా పింఛన్దారుల కార్డులు ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ప్రత్యేకంగా మన నల్వెల రవీందర్ జయ దంపతులైన మా బాబాయ్ మా పిన్ని గారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముందు కూడా మీరు చేసే సేవా కార్యక్రమాల్లో మా వంతు సహకారం ఉంటుందని కోరుకుంటున్నాను. నల్వెల హనుమంతు నల్వెల సహజ జ్ఞాపకార్థం నల్వెల సహజ తండ్రి గారైన నల్వెల రవీందర్ వాళ్ళ తల్లి గారైన జయ ఆధ్వర్యం లోపల కిలవరంగల్ లోపల వృద్ధ మహిళలకు సంబంధించింది చీరల పంపిణీతోటి ఎంతో కొంత సహాయ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కిలవరంగల్ ప్రాంతం లోపల చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. పట్టణ ప్రాంతానికి భాగమైన కూడా ఇంకా గ్రామీణ వాతావరణం గ్రామీణ ప్రాంత పద్ధతి లోపల ఉన్నది. ఇందులోపల చాలామంది సేవా దృక్పథంతో ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా వృద్ధులకు మహిళలకు అదేవిధంగా వికలాంగులకు సహాయ సహకారాలు అందించాలని ఒక స్ఫూర్తితోటి ముందుకు రావడం జరిగింది. చేతులు మీనాలి ఆ పద్ధతి లోపల మనం ఎన్ని ప్రాంతాలకు ఎన్ని గుళ్ళాలపై ఎంత చేసినా కూడా వ్యక్తిగతంగా ఉంటుంది, కానీ ఇది సామాజిక ఫలితం అవుతుంది, సామాజిక ఉంటుంది. అందుకే మనం చెప్పుకున్న అంబేద్కర్ కూడా అదే చెప్తాడు కదా. నా పేరు కళారి భోగేశ్వర్, నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడు. ఈ నల్వెల రవీందర్ను బాబా గారికి ఈరోజు కిలవరంగల్ తూర్పుకోటలో వాస్తవ్యులు నల్వెల రవీందర్ జయ దంపతులు వారి నాన్నగారు నల్వెల హనుమంత్ గారు అట్లాగే వాళ్ళ కూతురు నల్వెల సహజ గారి జ్ఞాపకార్థం కిలవరంగల్ తూర్పుకోట ప్రాంతంలో ఉన్నటువంటి వితంతువులకు వృద్ధులకు అట్లాగే ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి అట్లాగే బీడీ కార్మికులకు సంబంధించిన మహిళా పెన్షన్దారులందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా మంచి విలువైనటువంటి ఒక పట్టు చీరను బహుమతిగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ కూతురు గారి యొక్క జ్ఞాపకార్థం చేయాలని చెప్పని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబానికి చేసేటువంటి సేవలకి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ చీరల పంపకం ఒకటే కాకుండా గతంలో కూడా మన దగ్గర ఉన్నటువంటి చింతల మైసమ్మ గుడి కానీ అట్లాగే కిలవరంగల్ తూర్పుకోటలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ కానీ పోచమ్మ గుడి కానీ మిగతా అన్ని ప్రాంతాలు శ్మశాన వాటికి సంబంధించిన డెవలప్మెంట్లో కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం అట్లాగే వాళ్ళ కూతురు గారి జ్ఞాపకార్థంతో కొన్ని లక్షల రూపాయలు ఈరోజు పేదల కోసం అట్లాగే ఊరు అభివృద్ధి కోసం మంచి అభివృద్ధి పనుల కోసం అనేక విధాలుగా సహకారం చేశారు. అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా వారికి ఈ ఊరు నుంచి కూడా అందరూ సపోర్ట్గా ఉంటారు. అట్లాగే వీరు కూడా ఇంకా రాబోయే కాలంలో ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి. వీరిని ఆదర్శంగా తీసుకొని మా సిటీలో మన తూర్పుకోటలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలి. ఏది ఏమైనా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా కరెక్ట్ చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా తయారవుతున్నటువంటి ఈ పరిస్థితులలో కానీ ఒక ఊరు నాది, ఈ ఊళ్ళో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మేము సహాయం చేయాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఎవరు అడగలేదు. నల్వెల రవీందర్ గారిని అన్న మీరు ఇది చేయండి అని ఎవరు అడగకున్నా కూడా ఈరోజు నాగమయ్య గుడి కానీ హనుమాన్ గుడి కానీ పోచమ్మ గుడి కానీ మైసమ్మ గుడి కానీ ఇట్లా ప్రతి గుడి దగ్గర లక్షల రూపాయలు పెట్టి షెడ్లు వేపించడం అట్లాగే
ఆయనకాయనే మా దగ్గరికి వచ్చి ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మేము చీరలు పంచుతాం, మంచి విలువైన చీరలు పంచుతాం, వాళ్ళందరి కోసం మీరు ప్రిపేర్ చేయండి అని చెప్పని మా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా వాళ్ళు కోరగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అందరం కూడా ముందు భాగా నుండి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలి. వీరి కుటుంబానికి ఊరందరి ఆశీస్సులు అట్లాగే దేవుని ఆశీస్సులు కూడా ఉండాలి. వీళ్ళందరూ బాగుండాలని చెప్పని కోరుకుంటున్నాం.